అండ్ మార్చి 8, 2024 తారీఖున షార్జా నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఒక కొత్త టూరిస్ట్ అట్రాక్షన్ అయితే ఓపెన్ అయింది. అదే ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న ప్లేస్ అండి. దీని పేరు హ్యాంగింగ్ గార్డెన్ అంటారు. హ్యాంగింగ్ గార్డెన్. ఇక్కడ చూడవలసినవి ఏంటంటే మెయిన్గా ఇక్కడ మౌంటైన్ క్లైంబింగ్ అంటే అక్కడ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మౌంటైన్ పక్కన ఏదైతే సో ఒక్క నిమిషం ఉండండి, మీకు మౌంటైన్ పక్కన అది కనిపిస్తుంది. చిన్న స్టెప్స్లా అది వస్తుంది. ఎస్, ఇక్కడ కనిపిస్తుంది కదా పైకి హిల్ పైన, అది పైకి మనం క్లైంబ్ చేయొచ్చు. అక్కడ మనం చూడవలసినవి 3 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంది. ఫస్ట్ ఏంటంటే సైడ్ మనం వెళ్తున్న టైం మొత్తం కూడా నైస్ అగ్రికల్చర్ ప్లేసెస్ ఉన్నాయి. అండ్ సెకండ్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్, థర్డ్ లష్ గ్రీనరీ అండ్ టాప్ నుంచి బ్యూటిఫుల్ వ్యూస్ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న విధంగా చాలా అందంగా అయితే ఉంటుంది. పైకి వెళ్తున్నంతసేపు చాలా ఆహ్లాదకరంగా, వెరీ ఎంజాయబుల్ అండి. మెనీ ఇన్స్టాగ్రామబుల్ స్పాట్స్, చాలా ఫొటోస్ అయితే దిగచ్చు. చాలా బాగుంది. అండ్ క్లైంబింగ్ మౌంటైన్సే కాకుండా ఇంకా ఇక్కడ స్మాల్ ట్రైన్ కూడా ఉందండి. అదేంటంటే మనం ఆ పార్క్ చుట్టూన తిరిగి ఎవ్రీ ప్లేస్ని కవర్ చేయడానికి ఉంటుంది. చాలా స్మాల్ ట్రైన్, చాలా బాగుంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ 2 స్టేషన్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడికి ఎవరైనా స్కేటింగ్ వచ్చిన వాళ్ళు వెళ్తే స్కేట్ బోర్డ్స్ లేదంటే స్కేటింగ్ షూస్, సేఫ్టీ గార్డ్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళండి. అక్కడ డెడికేటెడ్ స్కేటింగ్ ఏరియా అయితే ఉంది. అది కూడా మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే స్పెషల్గా డిజైన్ చేసి ఉన్నాయి, ఇవి చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ క్లైంబ్ చేసి వెళ్తూ ఉంటే అక్కడ పైన ఏంటంటే ఒక హోటల్ అయితే ఉంది. అది ఏదో స్పెషల్గా డిజైన్ చేశారంట, అది కూడా చాలా బాగుంది. అంతేకాకుండా బ్యూటిఫుల్ వ్యూస్ మీకు ఆల్రెడీ కనిపిస్తున్నాయి ఈ వీడియోలో. మొత్తానికి ఈ ప్లేస్ ఒక మంచి హాలిడే స్పాట్ అని అయితే చెప్పచ్చు. వెళ్ళేటప్పుడు మీరు తప్పకుండా వాటరు, ఫుడ్, ఇంకా పిల్లలకు కావాల్సిన స్నాక్స్ వగేరా అయితే క్యారీ చేస్తే చాలా బెటర్. ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న యూ షేప్, సి షేప్ సంథింగ్, అక్కడ అన్నీ కూడా సిట్టింగ్ ఏరియాస్ అనమాట. అది కాకుండా మనం గ్రాస్లో కూడా కూర్చోవచ్చు, అది పెద్ద మ్యాటర్ కాదు. సో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి స్పాట్ కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఫుడ్ అవన్నీ అయితే తప్పకుండా తీసుకెళ్ళండి. ఈ వీడియో నచ్చినట్టు మీరు తప్పకుండా లైక్, షేర్ అండ్ కమెంట్ అయితే చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఇంకా దుబాయ్ గురించి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి, ఇంకా అప్లోడ్ చేయబోతున్నాం కూడా ఎన్నో మంచి వీడియోస్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ బటన్ అయితే ప్రెస్ చేసుకోండి. ఇంకా అక్కడ వాకింగ్ ట్రాక్ అయి కూడా ఉంది. ఇందాక మనం చెప్పాం కదండి ట్రైన్ స్టేషన్ ఇది. అండ్ ఈ నైట్ టైం వచ్చేసరికి ఈ బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదండి, ఆ హిల్స్ దగ్గర అక్కడ లైట్స్ ఆన్ అయ్యి అక్కడ సంథింగ్ వాటర్ అండ్ గ్రీనరీ మూవ్ అవుతున్నట్టు బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఎస్, ఇంకా వాకింగ్ ట్రాక్ ఈ పార్క్ చుట్టూ అయితే ఒక వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. అండ్ ఇందాక మనం చెప్పిన డెడికేటెడ్ స్కేటింగ్ ఏరియాస్ వైపు అయితే వెళ్తున్నాం లెఫ్ట్ సైడ్. ఎస్, ఇవ్వండి. ఇదే కాకుండా ఇంకా రైట్ సైడ్ ఇంకా ఉంది. మనకి ప్రొఫెషనల్ స్కేటర్స్ అయితే ఉన్నారంటే చక్కగా వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేర్చుకునే వాళ్ళైనా, నేర్చుకోవాల్సిన వాళ్ళైనా ప్రాపర్ ప్రొటెక్షన్, సేఫ్టీ గార్డ్స్ అవన్నీ తీసుకెళ్ళండి. చాలా బాగుంది. అండ్ నైట్ వ్యూస్ ఎస్పెషల్లీ ఆ లైట్స్లో అద్భుతంగా ఉందండి. సరే, ఎస్, అక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ అక్కడ నేను ఈవినింగ్ వెళ్ళటం జరిగింది. ఈవినింగ్ ఏంటంటే ఒక వీడియో అది తీసేసాను, కానీ నైట్ లైట్స్ ఆన్ అయిన తర్వాత అది ఇంకొక హైలైట్ అనే చెప్పాలి. వ్యూస్ చాలా బాగున్నాయి. ఆ బ్రిడ్జ్ ఎడ్జ్కి వెళ్తూ ఉంటే ఎట్లుందంటే మనం టైటానిక్ షిప్లో నుంచి సంథింగ్ సముద్రంలో ఉన్నంత ఫీలింగ్ అయితే ఉంది. చాలా బాగుంది. అండ్ స్మాల్ ఫౌంటైన్ సైడ్ నుంచి కూడా కింద ఆ వాటర్ పడుతూ వ్యూస్ అది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. అండ్ దీని లొకేషన్ నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో వేసేస్తున్నాను. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. This is Manasa Gowthami signing off, and don't forget to subscribe and press the bell icon. Thank you. Bye bye.